గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీరు బీఎస్సీ కంప్యూటర్స్ ఆర్ ఈక్వల్ టు బీకామ్ కంప్యూటర్స్ అంటే బీఎస్సీ కంప్యూటర్స్కి బీకామ్ కంప్యూటర్స్కి డిఫరెన్స్ పెద్దగా ఏమి ఉండకపోవచ్చండి. ఏదంటే ఏదైనా కంప్యూటరు మ్యాక్సిమం వాళ్ళకున్న సబ్జెక్ట్స్ వీళ్ళకున్న సబ్జెక్ట్స్ ఇంచుమించు కొద్దిపాటి తేడాలో డిబిఎంఎస్ వాళ్ళకి ఉంటుంది, డిబిఎంఎస్ బీకామ్ కంప్యూటర్స్ కూడా ఉంటుందన్నమాట అండి. అయితే ఇక్కడ బీకామ్ కంప్యూటర్స్ గురించి మనకు డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ డిస్కస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనకి ఈ 6th సెమిస్టర్లో ఎలక్టివ్ పేపర్స్ ఎన్ని ఉంటాయంటే అండి 2 ఉంటాయి మీకు. ఏంటంటే ఫస్ట్ ఈ కామర్స్, ఏంటండి ఈ కామర్స్ నెక్స్ట్ టాలీ విత్ జిఎస్టీ. ఏంటండి ఈ కామర్స్ అండ్ టాలీ విత్ జిఎస్టీ. టాలీ విత్ జిఎస్టీలో ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే టాలీ విత్ జిఎస్టీలో ఈ ఎలక్టివ్ పేపర్స్ 2 ఎలక్టివ్ పేపర్సే. టాలీ విత్ జిఎస్టీ ఎలక్టివ్ పేపరు, నెక్స్ట్ ఈ కామర్స్ కూడా ఎలక్టివ్ పేపర్. ఈ కామర్స్ ఎలక్టివ్ పేపర్. ఇప్పుడు మీకు ఈ కామర్స్లో అంటే ఇదండి సిలబస్ చూసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ ఈ కామర్స్లో మనకి ఫస్ట్ ఏంటంటే ఇంట్రొడక్షన్ టు ఈ కామర్స్. ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్. ఇవన్నీ ఏంటండి సబ్ టాపిక్స్. తర్వాత బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్ కామర్స్, బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్ కామర్స్. నెక్స్ట్ తర్వాత ఏంటంటే యూనిట్ 3 ఇంటర్నెట్ అండ్ ఎక్స్ట్రానెట్. నెక్స్ట్ పబ్లిక్ పాలసీ. నెక్స్ట్ ఏంటండి పబ్లిక్ పాలసీ. నెక్స్ట్ యూనిట్ 5 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫర్ ఈసీ. ఏంటండి యూనిట్ 5 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫర్ ఈసీ. ఇవి మనం తెలుసుకుంటా. ఏంటండి యూనిట్స్ 5 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4. యూనిట్ 3లో ఇంటర్నెట్ అండ్ ఎక్స్ట్రానెట్, యూనిట్ 4 పబ్లిక్ పాలసీ, యూనిట్ 5 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఈసీ. ఓకేనండి, ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ కామర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఈ కామర్స్ అంటే ఏంటో ఫస్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, అందరికీ తెలుసు. ఈ కామర్స్ అంటే ఏంటండి అసలు? ఈ కామర్స్ అంటే ఏంటి? ఈ కామర్స్ అనేది అసలు వాట్ ఈజ్ ఈ కామర్స్? ఈ కామర్స్ అనేది ఎలక్ట్రానిక్ కామర్స్. ఈ కామర్స్ మీన్స్ ఈ కామర్స్ అనేది ఏంటండి ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే మనం చూడండి, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఉంది. ఆన్లైన్ షాపింగ్ మీరు ఏం చేస్తారు? మీరు ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఎలా చేస్తాం చెప్పండి? మీరు పర్చేజెస్ గూడ్స్ కొన్న బై హ్యాండ్ ఓవర్ ఎలా ఇస్తారు? మీరు జస్ట్ ఫోన్పే, ఓకేనండి, ట్రాన్సాక్షన్స్ ద్వారా చేస్తూ ఉంటారు. ఓకేనండి, ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఈ కామర్స్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ కామర్స్. ఈ కామర్స్ అంటే ఏంటండి ఈ కామర్స్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ కామర్స్ అండ్ క్యాటర్స్ టు ఎక్స్చేంజ్ బై ఆర్ సెల్ ప్రొడక్ట్స్. ఏదేంటే ఇక్కడ బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఒక ప్రోడక్ట్ని మనం అమ్మడం కానీ కొనడం కానీ జరిగింది అనుకోండి, అది ఎలా చేస్తారంటే ఎలక్ట్రానిక్ ప్రాసెస్లో చేస్తారు. సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ వై ఇంటర్నెట్. దేని ద్వారా అండి? మొత్తం సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ వయ్యే ఇంటర్నెట్ ద్వారా మాత్రమే ఏం చేస్తామంటే ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ అనేవి యూజ్ అవుతుంది తప్ప ఇంటర్నెట్ లేకుండా మనం చేయలేము. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ లేకుండా మీరు వైఫై కానీ లేదా ఎగ్జాంపుల్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ వైఫై పక్కన పెట్టాయి. ఇంటర్నెట్ లేకుండా ఇది ఇప్పుడు రన్ అవ్వడం అనేది కష్టం అన్నమాట అండి. మనకు అన్నీ ఉన్నాయి కానీ నెట్ లేదు. ఏం చేస్తారు అప్పుడు మీరు? ఆగమాట అండి. ఇప్పుడు తెలుగులో చెప్పాలంటే ఇంటర్నెట్ ద్వారా సాధ్యం కాబడే కామర్స్ని ఏమంటారంటే ఎలక్ట్రానిక్ కామర్స్ అంటారు. ఏంటండి ఇంటర్నెట్ ద్వారా సాధ్యం కాబడే కామర్స్ని ఏమంటారంటే ఎలక్ట్రానిక్ కామర్స్ అని అంటారు అన్నమాట అండి. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ అసలు ఈ కామర్స్ ఇంట్రడక్షన్ ఇస్తానండి. ఏంటండి ఈ కామర్స్. ఫస్ట్ మీకు ఈ కామర్స్ గురించి ఇంట్రడక్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. ఒకసారి చూడండి, డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ కామర్స్ డెఫినేషన్ చూద్దాం. ఓకేనండి, ఈ కామర్స్ ఏం చూద్దాం? డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ మీకు
మీకోసం ఏం చేసామంటే అండి ఈ కామర్స్ గురించి మనం చేయడం జరిగింది. చూడండి ఒకసారి, ఇది అంటున్నాను స్క్రీన్ మీద. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ కామర్స్ను క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, వాట్ ఈజ్ ఈ కామర్స్, ఈ కామర్స్ నిర్వచించండి, ఈ కామర్స్ యొక్క పరిధిని వివరించండి. పరిధి, స్కోప్, పరిధిని మనం ఏం చేయాలండి, వివరించాలి. అంటే ఈ కామర్స్ అంటే ఏం చెప్పండి. ఈ కామర్స్ ఇంగ్లీష్లో క్లియర్గా చెప్పాలంటే ఈ కామర్స్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ కామర్స్. ఈ మీన్స్ ఎలక్ట్రానిక్ అండ్ క్యాటర్స్ టు ఎక్స్చేంజ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్ అంటే ఏంటి, ఏదైనా ప్రొడక్ట్ వస్తువులు తీసుకుంటే కనుక అమ్మడం కానీ కొనడం కానీ త్రూ దేని ద్వారా జరుగుతుంది అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సర్వీసెస్ అంతా కూడా ఇంటర్నెట్ అనేది ద్వారా మాత్రం సాధ్యం కాబడితేనే అది ఎలక్ట్రానిక్ కామర్స్ అంటారు. ఇంటర్నెట్ సాధ్యం కాబడకపోతే దాని ఏమంటామంటే ఇంటర్నెట్ ద్వారా వర్క్ అవుతుంది. ఓకేనండి, ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఈ కామర్స్ నిర్వచించండి, ఈ కామర్స్ యొక్క పరిధిని వివరించండి. అసలు ఈ కామర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఈ కామర్స్ అంటే డిస్కస్ చేసుకున్నాం. యూరోపియన్ యూనియన్ యొక్క వెబ్సైట్ నందు ఈ కామర్స్ యొక్క నిర్వచనం ఈ క్రింది విధంగా ఉంది. ఏంటంటే కంపెనీల నడుమ, కంపెనీలకి మరియు కస్టమర్లకి నడుమ లేదా అంటే ఇదండి మనం డిస్కస్ చేసుకుంటాం, ఇది టాపిక్ డిస్కస్ చేసుకుంటాం. ఓకేనండి, కంపెనీల నడుమ కంపెనీలకి మరియు కస్టమర్కి నడుమ లేదా కంపెనీల పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నడుమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా జరపబడు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని ఏమంటారంటే ఎలక్ట్రానిక్ కామర్స్ అంటారు. సింపుల్గా ఏంటంటే అండి కంపెనీలకి సంబంధించిన అంటే కంపెనీలకి మరియు కస్టమర్స్కి మధ్య పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది. దేని ద్వారా జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా జరపబడు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటండి, ఐటీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీన్స్ ఐటీ ద్వారా జరపబడు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమంటామంటే ఎలక్ట్రానిక్ కామర్స్ అని అంటామాట అండి. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ కామర్స్ అనేది ఒక కంపెనీకి మరియు కంపెనీలకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి మధ్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ద్వారా జరపబడు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని ఏమంటారంటే ఎలక్ట్రానిక్ కామర్స్ అని అంటామన్నమాట అండి. ఎలక్ట్రానిక్ ఏమంటారండి, కామర్స్ అని అంటాం. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వస్తు సేవలకు ఎలక్ట్రానిక్ వ్యాపారం ఈ కామర్స్ పరిధిలోకి వస్తుంది. మెయిన్ ఏంటండి, వస్తు సేవల యొక్క ఎలక్ట్రానిక్ వ్యాపారం, అది వస్తు సేవల యొక్క ఎలక్ట్రానిక్ వ్యాపారం ఈ కామర్స్ పరిధిలోకి వస్తుంది. వస్తు సేవలు అంటే వస్తువు అంటే ఏంటి, ఒక ప్రొడక్ట్ యొక్క సర్వీసెస్ బిజినెసెస్ దేని స్కోప్లోకి వస్తుంది అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ యొక్క పరిధిలోకి వస్తుంది అన్నమాట. అంటే క్లియర్గా చెప్పాలంటే స్కోప్ అంటే ఎలా వస్తుందండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పాలి అంటే మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది. మీషో యాప్ ద్వారా మనం ఏం చేస్తామండి, ఒక ప్రోడక్ట్ని మనం ఏం చేస్తామంటే పర్చేజ్ చేస్తాం. అంటే ఏంటండి, మనం కొంటున్నాం, అమ్ముతలేదు, కొంటున్నాం అండి. అలా కొంటే ఏదైతే ఉందో దేని ద్వారా అవుతుంది, అది త్రూ ఆన్లైన్ ఆర్ ఇంటర్నెట్ ఆర్ ఎలక్ట్రానిక్ పరికరమే కదా మనం ఉపయోగించాం. ఈమెయిల్ అంటాం. ఈమెయిల్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ మెయిల్. ఈ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఎలక్ట్రానిక్ కానీ పవర్ ల్యాక్ కానీ అవ్వకుండా ఇది అయిపోతుందా, అవ్వదు. అలా అన్నమాట. ఇంటర్నెట్ ప్లస్ సర్వీసెస్ అంటే ఇంటర్నెట్ కూడా ఉండాలి. ఇక్కడ వస్తు సేవల యొక్క ఎలక్ట్రానిక్ వ్యాపారం ఈ కామర్స్ పరిధిలోకి వస్తుంది. ఎలక్ట్రానిక్ కామర్స్ యొక్క పరిధి, స్కోప్ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ ఇందులో 3 ఉన్నాయండి. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్రానిక్ కామర్స్ యొక్క పరిధి, స్కోప్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఉంటుంది. ఏముంటుందండి, ఎలక్ట్రానిక్ మార్కెట్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ తర్వాత ఏముంటుందంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఓకేనండి, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటే ఈడిఏ అంటాం. ఈడిఏ మీన్స్ ఎలక్ట్రానిక్, డేటా, ఐ అంటే ఇంటర్చేంజ్. ఇవన్నీ కూడా దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటంటే ఈ కామర్స్ యొక్క పరిధిని వివరించాలి. ఏంటండి, ఈ కామర్స్ యొక్క పరిధి అవి వస్తాయన్నమాట. వస్తు సేవల యొక్క ఎలక్ట్రానిక్ వ్యాపారం ఈ కామర్స్ పరిధిలోకి వస్తుంది. అయితే ఇంటర్నెట్ పైన వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఈ కామర్స్ అనే పదములకు ప్రాచుర్యం లభించింది. ఇంటర్నెట్ పైన వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అంటే ఇంటర్నెట్ పైనే కదా మనం ఇంటర్నెట్ సర్వీస్ మీద ఆధారపడి బేస్ అవుతుందని చెప్పాం, ఆ పరిధిలోకి వస్తుంది.
ఈ కామర్స్ అనే పదం ప్రాచుర్యం లభించింది, కానీ ఈ కామర్స్ నందు ఇంటర్నెట్ ద్వారా జరిగే ఈ కామర్స్ యొక్క భాగం మాత్రమే. అంటే ఎలాగంటే చాలా వాణిజ్య విభాగాలు ఎలక్ట్రానిక్ మార్కెట్లు ఉపయోగపడుతున్నాయి. అదండి చాలా వాణిజ్య విభాగం అంటే ఎలక్ట్రానిక్ మార్కెట్స్ ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాయి. ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి పర్చేజ్ చేయండి చూడండి, ఫోన్పే మనీ ఏం చేస్తాం, ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నాం, ఏదైనా వస్తువు కొంటున్నాం అన్నమాట అండి. ఎగ్జాంపుల్గా ఈ ప్రక్రియ ద్వారానే సాధారణ ట్రాన్సాక్షన్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఓకేనండి, ఈ ప్రక్రియ ద్వారానే సాధారణ ట్రాన్సాక్షన్లను సంస్థలు నిర్వహిస్తున్నాయి. నిర్వహిస్తున్నాయి ఇందులో ఇది 3 పద్ధతిలో ఉంటుందండి. ఫస్ట్ ఎలక్ట్రానిక్ మార్కెట్, ఈడిఐ, ఇంటర్నెట్. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే ఒక పరిధి మాట అండి. ఇది ఒక పరిధి ఏంటండి, స్కోప్. ఏ స్కోప్ అని డిస్కస్ చేసుకున్నప్పుడు మనం ఎలక్ట్రానిక్ కామర్స్ యొక్క పరిధిలో ఏంటంటే 3 టైప్ ఆఫ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, ఎలక్ట్రానిక్ మార్కెట్, తర్వాత ఈడిఐ, తర్వాత ఇంటర్నెట్ కామర్స్. ఈడిఐ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదండి, ఇంటర్నెట్. ఈడిఐ మీన్స్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. అంటే ఎలక్ట్రానిక్ యొక్క పరిధి ఏంటంటే ఇప్పుడు చాలా వాణిజ్య సంస్థలు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ మార్కెట్ నందు ఉపయోగపడుతున్నాయి. అది మనం తెలుసుకున్నాం. ఇప్పుడైతే ఇక్కడ ఎలక్ట్రానిక్ మార్కెట్, ఈడిఐ, ఇంటర్నెట్ కామర్స్ గురించి ఇప్పుడు విత్ 3 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. పరిధి ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్రానిక్, ఈడిఐ, ఇంటర్నెట్ కామర్స్. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఈ కామర్స్ యొక్క పరిధిని వివరిస్తున్నప్పుడు మనం ఈ కామర్స్ యొక్క పరిధి వచ్చేసరికి 3 టైప్స్: ఎలక్ట్రానిక్, ఈడిఐ, ఇంటర్నెట్ కామర్స్. చెప్పండి సార్, ఎలక్ట్రానిక్ మార్కెట్, ఈడిఐ, ఇంటర్నెట్ కామర్స్ పరిధి ఎన్ని టైప్స్ అండి? ఎలక్ట్రానిక్ కామర్స్ యొక్క పరిధి యాక్చువల్గా చెప్పాలంటే ఈ కామర్స్ గురించి డిస్కస్ చేసేస్తారు. అంటే ఈ కామర్స్ అనేది ఏంటి, ఎలక్ట్రానిక్ కామర్స్. ఓకేనండి, డిస్కస్ చేసిన తర్వాత ఈ పరిధి ఏంటంటే 3 టైప్స్. చాలా వాణిజ్య విభాగాలన్నీ కూడా ఈ కామర్స్ ముందు పనిచేస్తుందని చెప్పేసి అంటారు మేడం. ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి: ఎలక్ట్రానిక్ మార్కెట్, ఈడిఐ, ఇంటర్నెట్ కామర్స్. ఈ 3 కూడా స్కోప్ ఎక్కడికి, ఏది ఎలక్ట్రానిక్ కామర్స్ యొక్క పరిధి మాట అండి. అది పరిధి వివరించడానికి ఇందులో ఈ 3 టైప్స్ గురించి డిస్కస్ చేసి. ఎలక్ట్రానిక్ మార్కెట్ అంటే ఏంటి? ఫస్ట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ అంటే ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా సంస్థ తమ ఆఫర్ను ప్రకటిస్తాయి. చూడండి, ఆఫర్స్ ఉంటూ ఉంటాయి. చూడండి, ఆఫర్స్ పెట్టండి, మనం ఆన్లైన్లో పర్చేజ్ చేయొచ్చు. పలానా ఆఫర్, ఒక షర్ట్ కొంటే ఒక షర్ట్ ఫ్రీ అని, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు కొంటే వస్తువు ఫ్రీ అని ఆఫర్స్ పెడతాం. లేదంటే బై ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసరికి తగ్గిస్తూ ఉంటాడు. ఇన్ఫర్మేషన్స్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా సంస్థలు తమ ఆఫర్ను ఏం చేస్తాయంటే ప్రకటిస్తాయి. ఏం చేస్తాయండి, ద్వారా సంస్థలు తమ ఆఫర్ను ప్రకటిస్తాయి. ఎలక్ట్రానిక్ మార్కెట్ అప్పుడు కొనుగోలుదారుడు ఈ ఆఫర్ను పరిశీలించి పోల్చుకున్న తర్వాత కొనుగోలు నిర్ణయమునకు రావచ్చును. అంతే కదా, ఆఫర్స్ పెట్టాడండి, మనం కొనేసుకుందామని అనుకుంటాం, ఎలక్ట్రానిక్ మార్కెట్ యూజ్ చేసేస్తాడు. ఎలక్ట్రానిక్ మార్కెట్ అంటే ఏంటండి, చాలా యాప్స్ వచ్చినాయి. ఫ్లిప్కార్ట్, తర్వాత అమెజాన్, తర్వాత మీషో చూసుకుంటారు. ఏది బాగుందో వస్తువు చూసుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. డైరెక్ట్గా ఏం చేస్తారంటే మీకు నచ్చిన వస్తువుని ఆర్డర్ చేస్తారన్నమాట. ఎలక్ట్రానిక్ మార్కెట్ అంటే ఎయిర్లైన్ బుకింగ్ సిస్టమ్ ఒక ఉదాహరణ. ఎయిర్లైన్ బుకింగ్ సిస్టమ్స్ కిందకి ఒక ఉదాహరణ కింద మనం చెప్పవచ్చు అన్నమాట. తర్వాత ఎలక్ట్రానిక్ మార్కెట్ అంటే ఏం లేదు, ఓకేనా, అర్థమైందా? ఇన్ఫర్మేషన్ ఐటీ ద్వారా ఈ సంస్థ తమ ఆఫర్ను ప్రకటిస్తాయి అని చెప్పేసి మాట అండి. అయితే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎలక్ట్రానిక్ మార్కెట్ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత ఏంటంటే ఈడిఐ అంటే ఏంటి, ఈడిఐ మీన్స్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. డేటా అంటే కమ్యూనికేషన్. డేటా అంటే ఏంటండి, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. డేటా మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈడిఐ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇంటర్చేంజ్, డేటా ఇంటర్చేంజ్. ఈడిఐ మూలంగా వ్యాపార ట్రాన్సాక్షన్ కోడింగ్ చేయవచ్చును. ఈడిఐ వలన ఆర్డర్లు, ఇన్వాయిస్లు 2 కంప్యూటర్లను కమ్యూనికేట్ అవుతాయి. ఆర్డర్లు అంటే కంప్యూటర్లో ఒకదానికోటి ఏంటంటే కమ్యూనికేట్ని కలిగి ఉంటాయి, ఒక మధ్యవర్తిని కలిగి ఉంటుంది అన్నమాట. ఇందు మూలంగా పేపర్ను అవసరం లేకుండా ఆలస్యం కాకుండా ఉంటుంది. తర్వాత పెద్ద సంఖ్యలో ఈ ట్రాన్సాక్షన్ నిర్వహించిన సంస్థలు ఈడిఐని ఉపయోగిస్తాయి. సూపర్ మార్కెట్లు ఈడిఐని విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. అది మెయిన్. ఏం ఉపయోగిస్తున్నాయండి, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఏం ఉపయోగిస్తున్నాయండి, ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్స్ అంటే మనం ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకోవచ్చు చెప్పండి. సూపర్ మార్కెట్లు అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నది సూపర్ మార్కెట్. ఇక్కడ ఈడిఐని, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ని ఏం ఉపయోగిస్తుందంటే విస్తృతంగా ఉపయోగిస్తుంది. సూపర్ మార్కెట్లు ఏం చేస్తాయండి, మనం ఏం చేస్తామంటే పర్చేజ్ చేస్తాం, ఓకేనండి, అలా మాట అండి. అక్కడ మనం ఏ షర్ట్ కావాలితే ఆ షర్ట్కి మనకు ఒక కోడింగ్ ఇస్తాడు.
జస్ట్ మనం చూడండి ఒకసారి మనం అక్కడికి వెళ్ళిన వెంటనే ప్రతిదానికి కూడా స్కాన్ చేస్తూ ఉంటాడు చూసారండి. ఇప్పుడు మనకి ప్రతి వస్తువు వెనకాల ఇప్పుడు పెద్ద షాప్లో ఉందనుకోండి, దాని కోడింగ్ రూపంలో ఉంటుంది చూడండి, బార్కోడ్ రూపంలో ఉంటుంది. ఆ బార్కోడ్ స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా రేట్ వచ్చేస్తుంది. ఏమొస్తుందండి? రేట్ వస్తుంది. ఆ రేట్ బట్టి మనం ఏమవుతుందంటే కాస్ట్ వస్తుంది అన్నమాట అండి. ఏమొస్తుందండి? కాస్ట్. అంటే ఇక్కడ ఈడిఏ మూలంగా వ్యాపార ట్రాన్సాక్షన్స్ కోడింగ్ చేయవచ్చును. ఈడిఏ వలన ఆర్డర్ ఇన్వాయిస్లు 2 కంప్యూటర్లను కమ్యూనికేట్ అవుతాయి. ఇందు మూలంగా పేపర్ను ఉపయోగించిన అవసరం లేకుండా ఆలస్యంగా కాకుండా కూడా ఉంటుంది. పేపర్ లేదు, పేపర్ లెస్ ఇంకండి. పెద్ద సంఖ్యలో ట్రాన్సాక్షన్ నిర్వహించే సంస్థలు ఈడిఏను ఉపయోగిస్తాయి. సూపర్ మార్కెట్లు ఈడిఏను విస్తృతంగా ఉపయోగిస్తాయి. ఓకేనండి. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. సూపర్ మార్కెట్లో ఎలా చేసుకుని ప్రతిదానికి ప్రొడక్ట్ ఉంటుంది, వెనకాల స్కాన్ చేస్తారు, బార్కోడ్ ఉంటుంది, రేట్ ఆటోమేటిక్గా అయిపోయింది అంతే. ఈ రేట్ ఎంత అండి, కాస్ట్ ఎంత అండి, దీనికి ఎంత అని రాయడు. అదేందండి. తర్వాత ఇంటర్నెట్ కామర్స్. ఇంటర్నెట్ కామర్స్ అంటే తర్వాత ఏంటి? ఇంటర్నెట్ కామర్స్ ఐసి అడ్వర్టైజింగ్ రంగంలో ఇన్ఫర్మేషన్స్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీని పెద్ద ఎత్తున మనం వినియోగిస్తున్నాం. ఇటువంటి ఈ కామర్స్ అనేది ఇంటర్నెట్ పుస్తకం కొనేందుకు, టికెట్లను బుక్ చేసుకునేందుకు ఉపయోగించవచ్చును. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అండి, టికెట్లు అనేవి ఉపయోగిస్తాం అంటండి ఇంటర్నెట్ కామర్స్. ఈ విధంగా ఎన్ని టైప్స్ ఇవి? ఈ రంగంలో ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీని పెద్ద ఎత్తున మనం వినియోగిస్తున్నాం. పెద్ద ఎత్తున మనం ఏం చేస్తున్నామండి? వినియోగిస్తున్నామని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం క్వశ్చన్ ఏం చెప్పుకున్నాం గుర్తుందని కానీ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏదన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఈ కామర్స్ నిర్వచించండి, ఈ కామర్స్ యొక్క పరిధిని వివరించండి అంటే ఈ కామర్స్ యొక్క డిస్కస్ చేస్తారు. ఈ కామర్స్ అంటే ఏం లేదండి, ఈ మీన్స్ ఎలక్ట్రానిక్ కామర్స్, దాని గురించి రాస్తారు. ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ ఏం చేస్తారు? తర్వాత బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ వై ఇంటర్నెట్. త్రూ దేని ద్వారా జరుగుతుందండి? ఇదంతా కూడా ఇంటర్నెట్ ద్వారా మనకు జరుగుతుందని మనం చెప్పచ్చు మాట అండి. తర్వాత వస్తు సేవల యొక్క ఎలక్ట్రానిక్ వ్యాపారం ఈ కామర్స్ పరిధిలోకి వస్తుంది. వస్తు సేవల యొక్క ఎలక్ట్రానిక్ వ్యాపారం, సేవల యొక్క ఎలక్ట్రానిక్ వ్యాపారం ఏం చేస్తుందంటే ఈ కామర్స్ పరిధిలోకి వస్తుంది అన్నమాట అండి. ఈ పరిధి ఏంటంటే ఎలా ఉంటుందంటే ఈ విధంగా 3 టైప్స్ ఉంటాయి: ఎలక్ట్రానిక్ మార్కెట్, ఈడిఏ, ఇంటర్నెట్ కామర్స్. ఎలక్ట్రానిక్ మార్కెట్ అంటే ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం? ఎలక్ట్రానిక్ మార్కెట్ అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా మనం ఉపయోగిస్తాం అన్నమాట. అంటే మీషో యాప్ గురించి ఎగ్జామిన్ చేస్తారు. ఈడిఏ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటెలిజెన్స్, సూపర్ మార్కెట్లో ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ కామర్స్ ఏంటంటే ప్రస్తుతానికి ఈ అడ్వర్టైజింగ్ రంగంలో ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు ఇంటర్నెట్ని పుస్తకం కొనేందుకు, టికెట్ని బుక్ చేసేందుకు ఉపయోగించవచ్చు అంటే ఇంటర్నెట్ కామర్స్ అన్నమాట. కామర్స్ సెక్షన్స్ వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. ఓకేనా, ఆల్రెడీ మీకు తెలుసుకుని ఉంటారు. ఇవి మనకి డిస్కస్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే అండి. పరిధి అనగానే 3 రాసేది మరి. తర్వాత అసలు ఈ కామర్స్ వల్ల అప్లికేషన్ వల్ల ప్రయోజనాలు ఏంటి? ఈ కామర్స్ వల్ల ఏంటండి ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఈ కామర్స్ వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ కామర్స్ యొక్క అప్లికేషన్స్ ప్రయోజనాలను మరియు దుష్ప్రయోజనాలను వివరించండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది క్వశ్చన్. ఈ కామర్స్ యొక్క అప్లికేషన్స్ వల్ల ప్రయోజనాలు అంటే అడ్వాంటేజెస్, ఓకేనండి, డిసడ్వాంటేజెస్, ఓకేనా? ఓకే, ఇక్కడ అడ్వాంటేజెస్ వచ్చేసరికి మనకి అడ్వాంటేజెస్ అంటే ఈ కామర్స్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. అలాగే మైనస్ పాయింట్స్ ఉంటాయి. ప్రతిదానికి ప్లస్ పాయింట్స్ ఉంటాయి, ప్రతిదానికి మైనస్ పాయింట్స్ కూడా మనం ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనకి అడ్వాంటేజెస్ వచ్చేసరికి మనం క్లియర్గా చెప్పుకోవాలి అంటే 24 అవర్స్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలనుకుంటే ఇంక్రీజ్ ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లోయర్ కాస్ట్, తక్కువ కాస్ట్ ద్వారా ఇది మనం చేయొచ్చు. గ్లోబల్ యాక్సెసిబిలిటీ, తర్వాత మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చూడండి, కస్టమర్ మనం దాని మీద రేట్ ఎంత అయితే ఉందో అంతే మనం తీసుకుంటాం. ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దీనివల్ల టైం సేవింగ్ అవుతుంది. మార్కెట్లో ప్రొడక్ట్ ఫర్ నైఫ్ ప్రొడక్ట్స్, న్యూ మార్కెట్ బిజినెస్ పార్ట్నర్స్, ఫ్లెక్సిబిలిటీ, తర్వాత ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఈజీగా డెలివరీ చేసుకోవచ్చు, ఫాస్ట్గా యాక్సెస్ ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియంస్లో అక్కడ ప్రతిదీ కూడానండి మీకు ఇంగ్లీష్ మీడియంలో క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్ ఏంటంటే తెలుగు అర్థం కూడా ఇంగ్లీష్లో డైరెక్ట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అనేది
ఎవరికైనా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, ఏంటండి ఈ కామర్స్ యొక్క ప్రయోజనాలు ఇక్కడ సార్ తెలుగులో డిస్కస్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, తర్వాత చెప్పాను కదండి ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్, తర్వాత కంప్యూటర్ ఆధారిత సహయోగము, తర్వాత ప్రభుత్వ సంస్థల డేటా యొక్క కమ్యూనికేషన్. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ కింద చెప్పవచ్చు. ఏంటండి ఇవన్నీ ఏం చెప్పచ్చండి, అడ్వాంటేజ్ కింద చెప్పచ్చు. అంటే ఇందులో వచ్చేసరికి మీరు ఎలా చదువుతారంటే ఈ కామర్స్ యొక్క అడ్వాంటేజెస్ తెలుగులో వచ్చిన వాళ్ళు ముందు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ మనం ఏం చదువుతున్నాము అనేది డిస్కస్ చేసుకోవాలి. అర్థమైందండి, ఫస్ట్ మనం ఏం చదువుతున్నాము అనేది డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి తెలుసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఇది అవసరం లేదు, ఇది అండి ఫస్ట్ ఏంటండి అడ్వాంటేజెస్ ఏంటి ఇందులో అంటే ఫస్ట్ అడ్వాంటేజెస్ ఇందులో ఎన్ని రకాలంటే అంటే 4 ప్లస్ మొత్తం ఎన్ని 8 అండి. ఏం చేసండి 8 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇందులో ఇక్కడ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఏమవుద్దండి, ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అంటే ఫస్ట్ అండి. ఫస్ట్ టైర్ 1 టైర్ 2 తర్వాత చెప్తాను. ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, తర్వాత ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్, తర్వాత కంప్యూటర్ ఆధారిత సహయోగము, తర్వాత ప్రభుత్వ సంస్థల యొక్క డేటా యొక్క కమ్యూనికేషను 4, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ట్రావెల్ సర్వీసు 5, ఆటోమొబైల్ ప్రకటనలో ధర కొనుగోలు 6, బ్యాంకింగ్ మరియు పెట్టుబడి, తర్వాత కంప్యూటర్లో. ఇవన్నీ ఏంటండి ఇవి ఇందులో అడ్వాంటేజ్ కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట అండి. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇందులో 8 ఉన్నాయి. ఇగో ఈ 4 ప్లస్ ఫస్ట్ ఏంటండి ఈ 4 ఫస్ట్ చెప్తున్నాను చూడండి, ఈ 4 ఓకేనండి. ఫస్ట్ ఏంటి ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషను, కంప్యూటర్ ఆధారిత సహయోగము, ప్రభుత్వ సంస్థల డేటా యొక్క కమ్యూనికేషను, తర్వాత ట్రావెల్ సర్వీసులు, ఆటోమొబైల్ ప్రకటన ధర కొనుగోలు, బ్యాంకింగ్ మరియు పెట్టుబడి పెట్టుట, తర్వాత కంప్యూటర్లు. ఇవి ఏంటంటే అండి ఇక్కడ మీకు ఇంగ్లీష్ మీడియంలో వచ్చేసరికి చాలా డిఫరెన్స్గా సార్ ఏ రాయాలా అంటే ఏ రాయాలో అవసరం లేదని చెప్తున్నాం మేము. అందుకని ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి కాబట్టి మ్యాటర్ రాయాలి కాబట్టి ఇక్కడ మీకు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఎలక్ట్రానిక్ ఫండ్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఏంటండి ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఫస్ట్ పాయింట్ నేర్చుకోండి. ఇందులో ఎన్ని ఉంటాయి చెప్పండి, 8 ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ ఏంటి ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏంటంటే దీనివల్ల కొనుగోలుదారు వస్తువును పొందినటువంటి ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ చూడండి, ఇప్పుడు మనం బై హ్యాండ్ కన్నా ఇంటికి అక్కడ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి అన్నాం కన్నా మనం వెళ్ళి ఏం చేస్తామండి బై హ్యాండ్ డబ్బులు ఉంటే కనుక ఫోన్పే ద్వారా మనం ఏం చేస్తామంటే కొనుగోలుదారు వస్తువుని పొందినటువంటి ప్రక్రియ వేగవంతం అయిపోద్ది. టక్ మనం షాప్కి వెళ్ళి బయట రెడీ అయ్యి షాప్కి వెళ్ళి ఆ వస్తువు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి కన్నా మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఐటెం ఏ వస్తువు కొడితే ఆ వస్తువు మనకి ఏమవుతుందంటే అండి కొనుక్కోవచ్చు. అంటే ప్రక్రియ ఏమవుతుందంటే ఫాస్ట్గా అవుతుంది. ఇది మిడిల్ ఫైనాన్షియల్ రిస్క్, తక్కువ ఫైనాన్షియల్ రిస్క్తో త్వరితంగా ఖర్చు లేకుండా ఏంటంటే లెస్ మనీ, తక్కువ ఖర్చుతో రిస్క్ లేకుండా, నెక్స్ట్ ఏంటంటే మిస్టేక్స్ లేకుండా అమ్మకందారునికి డబ్బు చెల్లించవచ్చు. అంతే కదా. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాను, మీషో ఎలక్ట్రానిక్ కామర్స్, మీషో మాట. చూడండి మీరు ఏం చేస్తారు, ఒక యాప్ ఉందనుకోండి, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసిన మీషోలో నచ్చిన వస్తువును డాక్టర్ మీద సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్ చేసేస్తారు. అంటే ఇక్కడ మనీ ఇచ్చేవలసిన అవసరం లేదు, జస్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. సెలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మీ డేటా అంతా కూడా ఆ మీషో సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి మీకు ఏ వస్తువు ఎక్కడ ఉన్నదో టక్ మనీ మీకు ఎప్పుడు వస్తుందో కూడా డేట్ కూడా ఇస్తారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే చాలా ఈజీ మెథడ్ అనమాట. అందుకని ఈజీగా మనం ఏం చేయొచ్చు, ఎలక్ట్రానిక్ ఫండ్స్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే ఫ్లిప్కార్ట్ ద్వారా మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఓకేనండి. తర్వాత ఆన్లైన్ షాపింగ్, ఇంకా ఎగ్జాంపుల్ కరెక్ట్గా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ ఫండ్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్. అందుకేనండి మీ ప్రాజెక్ట్ కూడా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు, తప్పులేదు. అథవా టాలీ విత్ జిఎస్టీ కాకుండా ప్లస్ ఏంటంటే ప్రాజెక్ట్ కూడా ఉంటుందండి మీకు. ఈ ప్రాజెక్ట్లో ఎక్కువ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఓకేనండి. దీనివల్ల కొనుగోలుదారు వస్తువును పొందినటువంటి ప్రక్రియ వేగమవుతుంది, ఫాస్ట్గా పనిచేస్తుంది, రిస్క్తో పెద్దగా రిస్క్ ఉండదు, ఖర్చు లేకుండా ఉంటుంది, తప్పులు జరగకుండా ఉంటాయి. తర్వాత అమ్ముకుందామని డబ్బులు మనం ఏం చేస్తామంటే చెల్లిస్తాం ఆటోమేటిక్గా. ఓకే. తర్వాత ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్, దీనివల్ల ఒక అడ్వాంటేజే కదా. మరి ఈ కామర్స్ వల్ల అడ్వాంటేజ్ ఉందా లేదా,
ఓకేనండి. తర్వాత ఏంటి ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్, మొత్తం సంస్థను ఏకీకృతం చేయడమే కూడా ఇతర ఇంటిగ్రేటెడ్ భాగస్వామ్యం కూడా కలిసేట్లుగా చేస్తుంది. బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ వల్ల కమ్యూనికేషన్ బాగా మెరుగుపడుతుంది. ఈ సంబంధాలు మెరుగుపరిచేందుకు అనేక ఎలక్ట్రానిక్ టూల్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ అంటే మొత్తం సంస్థను ఏకీకృతం చేయడమే కాకుండా ఇతర ట్రేడింగ్ భాగస్వాములు కూడా కలిసేటట్లుగా చేస్తుంది. ట్రేడింగ్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం సంస్థ అంటే ఇండివిజువల్గా చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందనుకోండి, ఏం చేస్తే మొత్తం అంతా ఒకటే రేట్ అక్కడ మనకు వెళ్ళాలి కానీ, ఓకేనండి, ఒకే రేట్లో ఉంటుంది. పలానా వెళ్ళి హైదరాబాద్ లేదా పలానా కదా, ఒకే ఏకీకృతం డేట్ ఉంటుంది అన్నమాట, ఒకే ఈక్వల్ డేట్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే రేటు. ఇతర ట్రేడింగ్ భాగస్వామ్యం కూడా కలిసేటట్లుగా పనిచేస్తుంది. తర్వాత బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ వల్ల కమ్యూనికేషన్ బాగా మెరుగుపడుతుంది. తర్వాత సంబంధాలు మెరుగుపరచడానికి ఎలక్ట్రానిక్ టూల్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ టూల్స్ అంటే వస్తువులకు సంబంధించి. తర్వాత కంప్యూటర్ ఆధారిత సహయోగం, మూడోది ఏంటంటే అవసరములను సహకారం ద్వారా గుర్తించుట, డాక్యుమెంట్ల యొక్క నిర్వహణ మొదలైన పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలను విస్తరించవచ్చు. కంప్యూటర్ ఆధారితం ఏంటంటే అవసరముల సహకారం ద్వారా గుర్తించుట, డాక్యుమెంట్ల యొక్క నిర్వహణ మొదలు పరస్పర సహాయకం. కంప్యూటర్ ఎందుకు పనిచేస్తే చెప్పండి? కంప్యూటర్ లేనిదే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఆన్లైన్ ఉందనుకోండి, ఆన్లైన్ కొంతమంది కంప్యూటర్స్ చూస్తారు, తర్వాత మొబైల్ చూస్తారు. కంప్యూటర్ అనేది మనకు క్లియర్గా ఉంటుంది. ఆధారిత సహయోగం, మీరు స్కానింగ్ చేయాలని, స్కానింగ్ చేసుకుంటే ఎక్కడ డిస్ప్లే అవుతుంది? కంప్యూటర్లో డిస్ప్లే అవుతుంది. డాక్యుమెంట్స్ అంటే ఏంటి? మనం ఏదైనా ఫస్ట్ డాక్యుమెంట్స్ అంటే మనం రెజ్యూమ్ తయారు చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ ఎలా నిర్వహించాలి? ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలంటే అది ఎంఎస్ వర్డ్, ఓకేనండి. డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తామంటే డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఎంఎస్ వర్డ్ అండి. అది ఎంఎస్ వర్డ్లో మనం డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం, అది నిర్వహిస్తున్నాం కాబట్టి ప్లస్ అది దేనివల్ల నిర్వహిస్తుంది? కంప్యూటర్ ఉండబట్టే కదా. నువ్వు మొబైల్లో ఉందని మొబైల్లో చేయాలి, అంత క్లారిటీగా చేయలేరు. కాబట్టి కంప్యూటర్స్ అనేది ఏంటంటే కంప్యూటర్ల యొక్క డాక్యుమెంట్ల యొక్క నిర్వహణ అంటే డాక్యుమెంట్స్ అంటే ఎంఎస్ వర్డ్లో నువ్వు టైప్ చేసేది ఏదైతుందో అదే డాక్యుమెంట్స్. వాటితో చూడండి, సేవ్ చేసిన డాక్యుమెంట్ అది చూపిస్తే చెప్ప ఆ డాక్యుమెంట్ పీడిఎఫ్లో ఉందో ఎందులో ఉందో తెలుసుకుంటాం కూడా. దాన్ని డాక్యుమెంట్ అంటారు. మొదలైన పరస్పర సహాయకం సంబంధించిన అంశాలను విస్తరించవచ్చు. ఈ కంప్యూటర్ అన్నమాట. పరస్పర సహకార సేవలు అంటే చూడండి, ఏదైనా కంప్యూటర్ వల్ల సాధ్యమేది ఏదైతే ఉందో అన్నీ సాధ్యం కంప్యూటర్ వల్ల. తర్వాత ప్రభుత్వ సంస్థ యొక్క డేటా యొక్క కమ్యూనికేషన్. అంటే ప్రభుత్వము యొక్క విధులు నిర్వహించే అనే సంస్థను సమాచారం సేకరించవలసి ఉంటుంది. ప్రభుత్వము తన యొక్క విధులు నిర్వహించేందుకు అనేక సంస్థల నుంచి సమాచారం సేకరించబడి ఉంటుంది. ప్రభుత్వం అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ అంతా డేటా కలెక్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తారు? సచివాలయానికి తీసుకెళ్తారు. అక్కడ ఏమవుతుంది? అక్కడ అనే సంస్థ సమాచారం ఏం చేస్తున్నారు? అక్కడ సేకరిస్తున్నారు. డేటాని ఏం చేస్తున్నారు? డేటా అంటే ఏంటి? నేను చెప్పాను, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్. ఆ కలెక్షన్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా మనం ఏం చేస్తారంటే మెయింటైన్ చేస్తూ ఉంటారు. మెయింటైన్ చేస్తూ ఉంటారు. డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ప్రభుత్వం తన యొక్క విధులు నిర్వహించేందుకు అనేక సంస్థల సమాచారం సేకరించవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే వాలంటీర్స్ అంతా సమాచారాన్ని ఏం చేస్తారంటే సేకరిస్తున్నారు. సేకరించి ఏం చేస్తారండి? సచివాలయం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అందులో స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. ఆధార్ నెంబర్స్ కానీ రేషన్స్ కానీ మొత్తం అంతా కూడా వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ ట్రావెల్ సర్వీసులు తెలుసు కండి. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని వీలుగా టికెట్ బుకింగ్ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. అమెరికాలో ఆన్లైన్ ఆక్షన్ ద్వారా కూడా టికెట్లు అమ్మకం జరుగుతుంది. ఆన్లైన్ ఆక్షన్ ద్వారా కూడా టికెట్లు చూడండి. ట్రావెల్ సర్వీసులు ఆన్లైన్ మీకు చెప్పగలదు, ఆన్లైన్ బుకింగ్స్ అంటాం, ఓకేనండి. తర్వాత ఆటోమొబైల్ ప్రకటన ధరలు. కంపెనీలు వారి వాహనానికి సంబంధించిన స్పెసిఫికేషన్ల ధర, పోలిక మొదలైన వాటి గురించి కొనుగోలు ప్రకటన వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓఎల్ఎక్స్ యాప్ ఉంది. ఓఎల్ఎక్స్ యాప్ ఏంటండి? అవి సెకండ్ హ్యాండ్స్ అనవచ్చు. ఓఎల్ఎక్స్ యాప్లో వారి వాహనాలకు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ధర, పోలిక, అంటే కలర్ ఎలా ఉంటుంది చూడండి. తర్వాత నెక్స్ట్ అది ఏ మోడలు, తర్వాత కాస్ట్ ఎంత ఉంది, ఈ ఇయర్లో బండి తీసాడు అని దాని గురించి మనం డిస్కస్ చేస్తాం అన్నమాట, ఓకేనా. ఇది తర్వాత నెక్స్ట్ బ్యాంకింగ్ మరియు పెట్టుబడి పెట్ట. బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్లు సంస్థ వారికి అరవై వెబ్సైట్ ద్వారా ప్రకటించవచ్చు. అంటే ఇలా బ్యాంకింగ్ మరియు పెట్టుబడులు పెట్టుట. బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్లు సంస్థలు ఇన్వెస్ట్మెంట్ చేసామండి, మరి దానికో వెబ్సైట్ ఉండాలి కదా. మరి పలానా వెబ్సైట్ ద్వారా మనం ఏం చేస్తామంటే పలానా బ్యాంకింగ్ ఉంది, మన బ్యాంకింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఈ పలానా లోన్ ఇస్తాము, ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం అదేంటండి వెబ్సైట్ పెడతాం, అది త్రూ ఇంటర్నెట్ ద్వారా. అంటే ఇక్కడ మీరు వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ట్రావెల్స్, ఆన్లైన్ సర్వీసెస్, బస్సులు మనం ఇప్పుడు ఉన్నాయి ఆన్లైన్ చేస్తున్నాం, రెడ్ బస్ ఎగ్జాంపుల్. ఆటోమొబైల్స్ అంటే ఏంటి? ఓఎల్ఎక్స్ యాప్ గురించి ఎగ్జాంపుల్ రాయొచ్చు. బ్యాంకింగ్ మరియు పెట్టుబడి పెట్టట. బ్యాంకింగ్ అంటే పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా పెట్టారు అనుకోండి, దానికి పెట్టుబడి పెడతాం, దానికి వెబ్సైట్ ద్వారా మనం ప్రకటించుకోవాలి, అంతే కదా.
తర్వాత కంప్యూటర్లు. కంప్యూటర్ ఏంటండి, కార్పొరేట్ కొనుగోలుకు వారికి అవసరమైన కంప్యూటర్ యొక్క కాన్ఫిగరేషన్ సంబంధించి వివిధ అనుబంధాలు సంప్రదించవచ్చు. కార్పొరేట్ కొనుగోలు వారికి అవసరమైన కంప్యూటర్ కాన్ఫిగరేషన్ సంబంధించింది. ఇక్కడ కంప్యూటర్లు అంటే ఏంటంటే కంప్యూటర్ కొనుగోదాలు వారికి అవసరమైన కంప్యూటర్ల యొక్క కన్ఫిగరేషన్స్ అంటే చూడండి, హై లెవెల్ కన్ఫిగరేషన్స్ ఉంటాయి. i3 ప్రాసెస్, i4, i5 అండ్ ఇది కన్ఫిగరేషన్ అండి. కన్ఫిగరేషన్స్ అంటే ఇక్కడ సిస్టమ్ కన్ఫిగరేషన్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఓకేనండి, సిస్టమ్ కన్ఫిగరేషన్స్ బట్టి ఏముంటుంది అంటే కాస్ట్ ఉంటుంది అన్నమాట. ఆ కాస్ట్ మన ఇలా ఉంటుంది. మొబైల్ కొనాలనుకుంటున్నారు ఆన్లైన్లో, మొబైల్ కొనాలనుకున్న జీబీ ఎంత ఉంటుంది, కెమెరా మెగాపిక్సెల్ ఎంత ఉంటుంది, మోడల్ ఏ మోడల్ అని చెప్పేసి ఉంటుంది, చూసారా? సేమ్ మాట. ఇదంతా కూడా ఇది డిస్కషన్ ఎందుకు చెప్తున్నామంటే అండి, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. ఇవన్నీ కూడా ఏం చెప్పచ్చండి, అడ్వాంటేజెస్ కింద మనం ఏం చేయొచ్చు అంటే చెప్పచ్చు. ఇది అడ్వాంటేజెస్. మరి ఇక్కడ అడ్వాంటేజెస్లో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫస్ట్ గివ్స్ ది ఫ్రీడమ్ టు మేక్ చాయిస్. ఫస్ట్ ఏంటంటే గివ్స్ ది ఫ్రీడమ్ టు మేక్ చాయిస్. ఫ్రీడమ్ అంటే ఏంటి, మనం ఇంగ్లీష్లో అందుకని నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి, ఫ్రీడమ్ అంటే మనకు తెలుస్తున్న, ఇప్పుడు ఫ్రీడమ్ అంటే మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారు, లేదంటే లీవ్ ఇట్ చేస్తారు. ఆ చాయిస్, ఫ్రీడమ్ టు చాయిస్ అంటే మీరు ఆన్లైన్లో ఏదైనా మీ ఇష్టం వచ్చింది కాబట్టి సెలెక్ట్ చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, టైం సేవింగ్ అండ్ కన్వీనియంట్గా ఉంటుంది. ప్లస్ మీరు బయటికి లేడీస్ ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళాలి, లేదా ఎవరు బాయ్స్ మీరు బయటికి వెళ్ళాలి, మళ్ళీ షాపు పనులు షాప్లో అనేది కోసం అవసరం లేదు, ఆన్లైన్లో జస్ట్ దీనివల్ల అవుతుంది టైం సేవింగ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత కన్వీనియంట్గా కూడా ఉంటుంది అన్నమాట, ఇంటికడగా చేసుకుంటారు. సపోర్ట్ డిసిషన్ మేకింగ్, ఏ డిసిషన్ తీసుకురావడం మీకు సపోర్ట్గానే ఉంటుంది అన్నమాట. తర్వాత రీల్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్స్, ప్రతిదీ నెట్లో ఇన్ఫర్మేషన్స్ అవైలబుల్గానే ఉంటుంది. ఇదంతా అడ్వాంటేజెసే. అంటే రీల్ ఏమంటే పలానా వస్తువు కొనాలనుకున్నా నెట్లో సెర్చ్ చేయండి అంటారు ప్రతి ఒక్కళ్ళు, అలా మాట్లాడండి. క్విక్ డెలివరీ టు డిజిటైజ్డ్ ప్రొడక్ట్, క్విక్ యాక్సెస్గా 2 days 3 daysలో మీకు ప్రోడక్ట్ మీరు ఆర్డర్ ఇస్తే కనుక డెలివరీ చేస్తున్నాను. మోర్ కాంపిటేటివ్ ప్రైస్, ఏంటి ఏం కొనుక్కోవాలో లేదా డబ్బులు ఉండాలి కానీ క్యాష్ ఉండాలి కానీ, అంతే కదా. తర్వాత ఈజీ పేమెంట్ ఆప్షన్స్, ఈజీ పేమెంట్ ఆఫర్స్ పెడతా ఉంటాడు. తర్వాత ఏంటి, రెడ్యూస్ ది పేమెంట్ సర్చార్జెస్, ఇంటికి వస్తూ ఉంటారు చూడండి, ఇంటికి వచ్చినందుకు కొద్దిగా ఆఫర్ పాటిస్తూ ఉంటారు. ఇంటికి వచ్చి డెలివరీ ఛార్జెస్ ఇవ్వాలని చెప్పేసి అంటారు. డెలివరీ ఛార్జెస్ రెడ్యూస్, ఒక్కొక్క కంపెనీ అయితే తీసుకుంటుందో ఒక కంపెనీ అయితే తీసుకోకపోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇంగ్లీష్లో అయితే చెప్పచ్చు. ఫస్ట్ ఏంటంటే గివ్స్ ది ఫ్రీడమ్ టు మేక్ చాయిస్. 2 టైం సేవింగ్ అండ్ కన్వీనియంట్. 3 సపోర్ట్ డిసిషన్ మేకింగ్. 4 రీల్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. 5 క్విక్ డెలివరీ టు డిజిటల్ ప్రోడక్ట్ ఆర్ మోర్ కాంపిటేటివ్ ప్రైజెస్. 7 ఈజీ టు పేమెంట్ ఆప్షన్స్. 8 రెడ్యూస్ ది పేమెంట్ సర్చార్జెస్. ఇవి ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంకా తెలుగులో అయితే అవసరం లేదు. ట్రావెల్ సర్వీస్లో ఆన్లైన్లో చేస్తాం. ఆటోమొబైల్స్, OLX యాప్, బ్యాంకింగ్ పెట్టుబడులు ఎలా పెడతారు మీరు, కంప్యూటర్స్లో ఆన్లైన్ పర్చేజెస్. తర్వాత ఇంటిగ్రేషన్స్ చదివేశారు కదా, ప్రభుత్వ సంస్థల డేటా యొక్క కమ్యూనికేషన్, ఇవన్నీ ఏం చెప్పచ్చు, ఇదంతా ఏంటండి, ఇదంతా కూడా ఈకామర్స్ యొక్క అప్లికేషన్స్ ప్లస్ ప్రయోజనాలు. తర్వాత దుష్ప్రయోజనాలు కూడా. ప్రయోజనాలు అంటే దుష్ప్రయోజనాలు అంటే ఏంటండి, మరి ఇలా ఆన్లైన్లో ప్రతిదీ చేసేస్తూ ఉంటున్నారు, సెలెక్ట్ చేసేస్తూ ఉంటున్నారు, వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏంటి, ఇప్పుడు ప్రతిదీ కూడా హ్యాకింగ్ జరుగుతూ ఉంటుంది. అదొక ఏమొచ్చు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకనే చూడండి, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వండి అని మెసేజ్లు వస్తూ ఉంటాయి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే అందరికీ చాలామంది 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటివి కాకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్, ఓ డిజిట్ ఇవ్వండి, లేదంటే ఇదండి, అది ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాను. ఓకేనండి, ఈ విధంగా మనం ఈ క్లాస్ని డిస్కస్ చేసాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే అండి, ఇక్కడ ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3లో మనం ఈజీగా అది పెద్ద ఏముండదండి. ఇది ప్రయోజనాలు ప్లస్ దాని గురించి మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు, చూసుకుంటూ ఒకసారి అర్థం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అండి, ఈకామర్స్ యొక్క లాభాలు నష్టాలు, ఇవి మనం తెలుసుకుంటాం. ఏంటండి, ఈకామర్స్ యొక్క లాభాలు నష్టాలు, ఇది మనం డిస్కస్ చేసుకుంటాం. ఈకామర్స్ యొక్క లాభాలు, ఈకామర్స్ యొక్క నష్టాలు ఎలా తీసుకున్నాం. వినియోగదారుడు అమ్మకందారులకు ఇంటర్నెట్ ఈకామర్స్ వారికి కింది ప్రయోజనాలు ఉన్నాయి.
వినియోగదారులకు మరియు అమ్మకందారులకు ఇంటర్నెట్ ఈ కామర్స్ వలన ఈ క్రింది ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కామర్స్ యొక్క లాభాలు, నష్టాలు. ఓకేనండి, ఒక రకంగా చెప్పండి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్పచ్చు. ఓకేనండి, ప్రయోజనం, యూజ్ ఎలా యూజ్ అవుతుంది అలా కూడా మనం చెప్పచ్చు. ఇది ఏంటంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, లాభాలు నష్టాలు. ఓకేనండి, ఈ విధంగా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మనం క్వశ్చన్ ఏం చెప్పుకున్నాం అంటే ఇందులో ఈ కామర్స్ యొక్క ప్రయోజనాలు. ఓకేనండి, ప్రయోజనాలు దుష్ప్రయోజనాలు డిస్కస్ చేసుకున్నాం. క్వశ్చన్ అయిపోయిందండి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఈ 8 పాయింట్లు ఉంటే 8 పాయింట్లు రాసేయండి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ కామర్స్ యొక్క లాభాలు మరియు నష్టంని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్టూడెంట్.